సాంప్రదాయం అంటే ఏమిటో తెలుసుకుంటూ దాంట్లో ఆయము, దాయము, ప్రదాయము అని చెప్పి గోత్రము అని అంటున్నాం మనం. ఇప్పటి వాళ్ళకి ఆ పేరు చెప్పగానే ఎంత కోపం అంటే దేవాలయాలకు వెడతారు, అక్కడ గోత్రం చెప్పక తప్పదు. గోత్రం తెలీదు, గోత్రం తెలియదు అని అనరు, ఏదో కొత్త పేరు పెడతారు. బయటకు వచ్చి ఎందుకండి గోత్రాలన్నీ అవసరం ఏముందండి? ఓహో అలాగా బాబు, మరి నువ్వు ఇతర దేశాలు వెళ్ళాలంటే లేదా ఇండియాలోనే ఉద్యోగం సంపాదించుకుంటే నీ పేరు సరిపోదా? అది తండ్రి పేరు, మరి పుట్టిన తేదీ, ఏ ప్రాంతం, ఇవన్నీ ఎందుకు అవసరం ఉంది? నువ్వు మనిషి ఉన్నావు కదా. అంటే అర్థం ఏమిటి? నువ్వెవరో పుట్టు పూర్వోత్తరాలు తెలవాలంటే నీకు సంబంధించిన కొన్ని విశేషాలు తెలిసి తీరాలి. గోత్రం అంటే అర్థం అది. గోత్రం అంటే గో, మనిషిని రక్షించున్నది అది. అందుకనే సన్ ఆఫ్ అని ఉంటుంది. మీ తండ్రి గారి పేరు ఎందుకు? ఆ తండ్రి గారి పేరు వల్ల కూడా కొన్ని విశేషాలు మీరు సంపాదించవచ్చు. అందుకని గోత్రం అంటారు. దీనికే ఓ తమాషా కథ చెప్తే మీరు ఆనందపడతారు. ఏమిటో తెలుసిన? ఘటోత్కచుడు మన భీమసేనుడికి సహదేవుడికి సహాయకుడిగా వెడుతూ దక్షిణ దిక్కుకు వెళ్ళాడు. కన్యాకుమారి దాకా వెళ్ళాడు. వెళ్ళిన ఘటోత్కచుడు ఏం చేశాడు? బాబాయ్ గారండి ఇప్పుడే వస్తానండి అని వెళ్ళాడు. 3 రోజుల దాకా తిరిగి రాలే. ఏమయ్యాడో తెలియదు. ఇది మహాభారతంలో కదా. వచ్చేటప్పుడు పెద్ద పెద్ద సూట్ కేసులు వేసుకొచ్చాట. ఎక్కడికి వెళ్ళావు? పెదనాన్నగారి స్నేహితుడు ఒక ఆయన అండి, ఇక్కడ సముద్రం లోపల విభీషణట, ఆయన దగ్గరికి వెళ్ళాను. పెదనాన్న ఎవరండి? భీముడు కదా పెదనాన్న. భీముడు నాన్న ధర్మనాథ్ పెదనాన్న. పెదనాన్న ఎవరు? హనుమంతుడు. ఎంచేత ఆయన వాయుపుత్రుడు, భీముడు వాయుపుత్రుడు కదా. అక్కడికి వెళ్ళేసరికి విభీషణుడు అన్నాడు, నిన్నెక్కడో చూసినట్టుంది. భారతంలో ఎన్ని తమాషా కథలు ఉంటాయో. లేదండి మా నాన్నగారు భీమసేనుడు. అంటే భీముడు అంటే వాయుపుత్రుడు కదా. హనుమంతుడు అంటే ఏం చేశాడనమాట? గోత్రము. నీ పూర్వీకులని తెలుసుకుని అలాగా ధర్మనాథ్ యజ్ఞం చేస్తున్నాడా, ఇవి పట్టుకెళ్ళి ఆయన ఇచ్చాడు. ఇది అంటే నీ గోత్రము చెప్పినందువల్ల ఏమైంది? నీ పూర్వీకులు ఎవరు, నీ ముందు 3 తరాల వాళ్ళు ఎవళ్ళు, వాళ్ళ సంబంధం ఏమిటి తెలిస్తే నీతో పాటు దగ్గర అయ్యే అవకాశం ఉంది. అందుకోసం అని చెప్పి అది గోత్రము. రెండో ఉదాహరణ చెప్పనా? అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ కాశీనగరం వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడు? నవమి నాటికి వెళ్ళాడు. ఇంకో గంటలో దశమి వస్తుంది, గంట లోపల వెళ్ళిపోవాలి. ఇంచేత అతిథి అంటే అర్థం ఏమిటంటే తిథి మారకుండా వెళ్ళాలి. కానీ అనుకోకుండా గంగలో స్నానం కాలేదు. గంగలో రాత్రిపూట స్నానం చేయకూడదు. గంగలోనే కాదు, ఏ నీళ్ళలోనూ రాత్రిపూట చేయకూడదు. అది మళ్ళీ వేరే కదా, మరోసారి మాట్లాడుకుందాం. అప్పుడు గట్టు మీద నిలబడి గంగాదేవిని పలకరించాట. తాతమ్మ గారు బాగున్నారా అన్నట్ట. గంగాదేవి వయసు ఎంతండి? దేవతల వయసు 33 ఏళ్ళే. ఆవిడ గొళ్ళు మండిపోయింది. ఎవడరా నువ్వు? అయ్యో నేను తెలియదండి మీకు. అవునులేండి, మీ అబ్బాయిని 6వ ఏటే వదిలిపెట్టేశారు మీరు. మీకేం గుర్తుంటుంది? మీ అబ్బాయి భీష్ముడు గుర్తున్నాడా? భీష్ముడు మాకు తాతగారు. గంగాదేవి పరవశించిపోయింది. అది అద్భుతమైన కథ. అంటే చూడండి, గోత్రం అంటే ఏమిటనమాట? ప్రదాయము. గౌరవించింది ఆయన్ని. ఇది ప్రదాయము. ఇప్పుడు అసలు మాటకు వస్తున్నాను. సాంప్రదాయం అంటే ట్రెడిషన్ అని ఇంగ్లీష్లో అంటారు. అంటే 1000 సంవత్సరాలు గడిచిపోయినా మనిషిని మనిషిగా చూపించేది, జంతువుని జంతువుగా చూపించేది, మరోదాన్ని మరో చూపించేదే సాంప్రదాయము. సమ్యక్ ప్రదాయము. నువ్వు ఏదైనా మార్చచ్చు, కానీ ట్రెడిషన్ అన్నది నువ్వు మార్చలేవు. నువ్వు గొప్పగా ఎంఏ పాస్ అయ్యావు ఇంగ్లీష్లోను, చాలా గొప్పవాడివి. నేను ఏబిసిడీలు రాయడం ఇలా కాకుండానండి, ఇలా రాసే పద్ధతి చెప్తాను అంటే ఒప్పుకుంటారా ఎవరినాను? ఏబిసిడీలు రాసేందుకు మార్గం ఏది ఉందో అదే ఉంది. అలాగే నువ్వు ఉర్దూ ఎంఏ చేసావు, 3 ఎంఏలు. దాంట్లో ఉర్దూ అటుపక్క నుంచి ఇటుపక్క రాస్తారు కదండి. నేను ఇటుపక్క నుంచి ఇటుపక్క రాసి ట్రై చేసి చూడండి మీరు బాబు. అలాగే చైనా భాష ఉంటుంది, పైనుంచి కిందకి రాస్తారు. మరి కాదు, ఇవన్నీ కూడా 1000 సంవత్సరాల కిందట కొన్ని ప్రత్యేకతలు పెట్టారు. అది సాంప్రదాయం అంటే. సాంప్రదాయం అంటే ఏమిటనమాట? దానికి ఇంత సుత్తి కొట్టక్కర్లేకుండా నారాయణ రెడ్డి గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, ఆయన అద్భుతంగా చెప్పారు. అంత కడివెడు పాలలోన ఒకంత మీగడ పేరినట్లు మిగులు గతములోపలి మంచి, అది సాంప్రదాయము.
మీగడ మీకు అవసరం ఉండకపోవచ్చు, మీగడ లేకపోతే పెరుగు తోడుకోదు. తోడుకున్న పెరుగు లోపల వెన్న రావాలంటే మీగడ ఉండి తీరాలి ముందు. వెన్నలోంచి నెయ్యి వస్తుంది, నేతిలోంచే మిగిలినవన్నీ వస్తాయి. మీగడే వద్దంటే అది పెరుగు కేవలం తాగడానికి తినడానికి, దాంట్లో నెయ్యి రాదు. ఏమిటి తమాషా? అంటే సాంప్రదాయం అంటే అర్థం ఏమిటనమాట? చాదస్తము కాదు, ఉపయోగించదని కొట్టిపారేయకండి. మీకు తండ్రి గారు, తండ్రి గారు, పైనున్నవాళ్ళు వీళ్ళంతా మీకు ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి పెట్టారు. దాంట్లో మంచి చెడు రెండు ఉంటాయి. మీకు ఆయా కాలాల్లో కొన్ని మార్పులు ఉంటాయి. మార్పుల వల్ల ఇబ్బంది ఏం లేదు, మార్చుకుంటూ వెళ్ళండి. ఎంచేతంటే చెట్టు కొన్ని కొమ్మలు అడ్డం వచ్చాయి, కొట్టేశారు, కానీ మళ్ళీ కొమ్మలు వస్తాయి దానికి, అది పద్ధతి. అలాగే భాష ఉంది, భాష లోపల కొన్ని పదాలతో ఏర్పడతాయి, కొన్నాళ్ళు పోయేసరికి కొన్ని కొత్త పదాలు చేరుతాయి, భాష పెరుగుతుంది. అలాగే నీ శరీరం కూడా అంతే కదా, ఇదన్నమాట. అంచేత ఎప్పుడు కూడా ఆధునికులైన వాళ్ళు సాంప్రదాయము, ట్రెడిషన్ అనగానే మీరు మొహం ముక్కుడుంచి లేదా మొహాన్ని చికాగ్గా పెట్టి ముడి వేయకండి. దయచేసి ఇది ట్రెడిషన్, ఒక్క సాంప్రదాయం వెనకాల అది తమాషా. మన సాంప్రదాయము భారతీయ సాంప్రదాయము. ఇది కూడా పదం వాడతారు, కానీ పదానికి అర్థం ఏమిటి? వాళ్ళు మాట్లాడరు, అది మాట్లాడుకుందాం మనం. దాని వెనకాల ఎంత లోతుందన్నది. అది స్వస్తి.